హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనం లాస్ట్ వీడియోలోని జాహీర్ ఇంకా నూర్ది కేస్ మధ్యలోనే ఆపేసాం. ఐ నో యూ పీపుల్ వర్ వెయిటింగ్ ఫర్ ద పార్ట్ 2, బట్ కొంచెం లేట్ అయిపోయింది. ఐఎమ్ సారీ ఫర్ దాట్. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ కంటిన్యూ దిస్ కేస్. యాజ్ యూ నో, నూర్ జాహీర్ ఇంటికైతే వెళ్ళింది. కానీ ఆ తర్వాత జహీర్ వాళ్ళ ట్రావెల్ ఏజెన్సీకి కాల్ చేసి చాలా వియర్డ్ క్వశ్చన్స్ అడగడం మొదలుపెట్టాడు. లైక్, ఒకవేళ నేను ఈ ఫ్లైట్లో కూర్చోకపోతే ఏమవుతుంది? నాకు నా రీఫండ్ అయితే దొరుకుతుంది కదా. ఒకవేళ నేను ఈ ఫ్లైట్ 10 days తర్వాత బుక్ చేసుకుంటే ఏమవుతుంది? బట్ జాహీర్ ట్రావెల్ ఏజెన్సీకి మళ్ళీ కాల్ చేసి నేను ఇదే ఫ్లైట్లో కూర్చుంటాను అని చెప్పాడు. ఎయిర్పోర్ట్ వెళ్ళడానికి జాహీర్ ఒక ట్యాక్సీని అయితే బుక్ చేశాడు. ఆ ట్యాక్సీ వచ్చేసి జాహీర్ ఇంటి ముందు వెయిట్ చేస్తుంది. బట్ జాహీర్ చాలా టైం అయింది, 1.5 hours అలాగ అయింది. బట్ స్టిల్ జాహీర్ ఇంటి నుంచి బయటకి అయితే రావట్లేదు. సో కోర్స్ ట్యాక్సీ డ్రైవర్ కంటిన్యూస్గా జాహీర్కి కాల్ చేస్తూనే ఉన్నాడు. బట్ స్టిల్ జాహీర్ 10 minutes వెయిట్ చేయి, 5 minutes వెయిట్ చేయి అనేసి ట్యాక్సీ డ్రైవర్ని అలా ఆపుతూనే ఉన్నాడు. చాలాసేపు వెయిట్ చేశాక లాస్ట్కి జాహీర్ మళ్ళీ ట్యాక్సీ డ్రైవర్కి కాల్ చేసి, నేను న్యూయార్క్కి వెళ్ళే ప్లాన్ క్యాన్సిల్ అయిపోయింది, సో నువ్వు ఇంకా వెళ్ళిపో అనేసి జాహీర్ కాల్ చేసి ట్యాక్సీ డ్రైవర్కి చెప్పాడు. బట్ ఇంతసేపు వెయిట్ చేసినందుకు నేను నీకు హాఫ్ పేమెంట్ అయితే ఇచ్చేస్తాను అని అన్నాడు జాహీర్. సో మీ అందరికి అర్థమయ్యే ఉంటుంది, జాహీర్ది న్యూయార్క్ వెళ్ళే ప్లాన్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. బట్ జాహీర్ చాలాసేపు అయ్యాక అదే ట్యాక్సీ డ్రైవర్కి మళ్ళీ కాల్ చేశాడు. నేను మనసు మార్చుకున్నాను, నేను ఇప్పుడు న్యూయార్క్ వెళ్తానని చెప్పేసి ట్యాక్సీ డ్రైవర్కి మళ్ళీ కాల్ చేశాడు జాహీర్. ఈ మాట విని డ్రైవర్కి చాలా వియర్డ్గా అనిపించింది. బట్ స్టిల్ తను ఎక్కువ క్వశ్చన్స్ అడగకుండా మళ్ళీ జాహీర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. సో డ్రైవర్ వెళ్ళేసి స్ట్రైట్గా జాహీర్ వాళ్ళ ఇంటి ముందు ఆగాడు. అండ్ జాహీర్ కూడా తన లగేజ్ పట్టుకొని ఇంటి బయటకు వచ్చేసాడు. బట్ ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే నూర్ కూడా తనతో పాటు ఉంది. సో జాహీర్ లగేజ్తో పాటు కార్లోకి ఎక్కాడు అండ్ నూర్ కూడా ఎక్కింది. బట్ ఇక్కడ అన్నిటికన్నా వియర్డ్ ఏంటంటే మొత్తం వేలోని జాహీర్ నూర్తో కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉన్నాడు, కానీ నూర్ మాత్రం చాలా చాలా సైలెంట్గా ఉంది. జాహీర్ కంటిన్యూస్గా మాట్లాడుతున్నాడు, కానీ నూర్ దానికి రిప్లై కూడా ఇవ్వట్లేదు. అందుకే ఇది చాలా వియర్డ్గా అనిపించింది డ్రైవర్కి. బట్ అగైన్ జాహీర్ డ్రైవర్ని వాళ్ళ ఇంటికి తిరిగి తీసుకెళ్ళమని అన్నాడు. ఈసారి నూర్ కార్ నుంచి దిగింది, జాహీర్ కూడా దిగాడు. ఇద్దరు దిగాక జాహీర్ నూర్ది చేతులు పట్టుకొని ఈడ్చుకొని ఇంటి లోపలికి తీసుకెళ్ళిపోయాడు. నూర్ July 18 ఇంటి నుంచి వెళ్ళింది. ఇంకా ఇప్పుడు July 19 రాత్రి అవుతుంది. సో అప్రాక్స్ 2 days అయిపోతుంది నూర్ కనిపించకుండా. కోర్స్ వాళ్ళ ఇంట్లోనే చాలా వరీడ్ అయ్యారు. నూర్ వాళ్ళ మమ్మీ డాడీ నూర్కి చాలా కాల్స్ అండ్ మెసేజెస్ చేశారు, కానీ నూర్ ఏ ఒక్కదానికి కూడా రిప్లై అవ్వలేదు, ఇంకా రెస్పాండ్ కూడా అవ్వలేదు. అందుకే నూర్ వాళ్ళ పేరెంట్స్ చాలా టెన్షన్ అయిపోయారు, ఇంకా వరీడ్ అయిపోయారు. ఎందుకంటే నూర్ 2 days నుంచి ఏ కాల్స్కి ఏ మెసేజెస్కి రెస్పాండ్ అవ్వలేదు. నూర్ వాళ్ళ పేరెంట్స్ ఆల్మోస్ట్ పోలీసులకు కాల్ చేయబోయారు. అప్పుడే నూర్ కాల్ వచ్చింది. నేను 2 days కోసం నా ఫ్రెండ్స్తో లాహోర్ వెళ్తున్నాను, మీరేం వరీడ్ కాకండి అని చెప్పింది నూర్. తర్వాత నూర్ వాళ్ళ పేరెంట్స్ కంటిన్యూస్గా నూర్కి కాల్ చేస్తూనే ఉన్నారు, ఈవెన్ ఆఫ్టర్ నూర్ తన కాల్ కట్ చేసిన తర్వాత కూడా. ఆ తర్వాత జాహీర్ నూర్ వాళ్ళ మమ్మీకి కాల్ చేసి అన్నాడు, నూర్ అయితే నా దగ్గర లేదు, మీరేమనుకుంటున్నారు అసలు, నూర్ అయితే నా దగ్గర లేదు అన్నట్టు చాలా వియర్డ్గా బిహేవ్ చేశాడు. ఎలా అంటే జాహీర్ దేని నుంచో తను కాపాడుకోవాలన్నట్టు బిహేవ్ చేశాడు. బట్ ఆఫ్టర్ దెన్ నూర్ పైనుంచి కింద దూకేసింది, అంటే తను కాపాడుకోవడానికి. అలా దూకేసిన టైంలో నూర్కి కడుపు దగ్గర దెబ్బ తగిలింది. తన స్టమక్ అలా పట్టుకొని తను బయటకు వెళ్ళడానికి ట్రై చేసింది. అప్పుడే జాహీర్ పైనుంచి కింద దూకేసి నూర్ని బలవంతకరంగా లోపలి తీసుకెళ్ళిపోయాడు. జాహీర్ ఎంత క్రూవల్ అంటే నూర్ కింద పడిపోయినా సరే తను అవేవి పట్టించుకోకుండా ఏమాత్రం కనికరం లేకుండా అయినా సరే ఈడ్చుకుంటూ ఇంట్లోకి తీసుకెళ్ళిపోయాడు. జాహీర్ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఒకేసారి అందరికీ కాల్ చేయడం ఆపేశాడు. బట్ ఒక 1/2 hour ఆగిన తర్వాత జాహీర్ వాళ్ళ ఫ్రెండ్కి సడన్గా కాల్ చేసి, ఏమైందో తెలీదు, మా ఇంట్లోనే ఒక దొంగ వచ్చేసాడు అనేసి టెన్షన్గా మాట్లాడడం మొదలుపెట్టాడు.
అదయ్యాక జాహీర్ వాళ్ళ డాడీకి కూడా కాల్ చేసి అన్నాడు, నేను చాలా పెద్ద ప్రాబ్లంలో ఉన్నాను, ప్లీజ్ డాడీ నన్ను కాపాడండి అని చెప్పేసి కాల్ కట్ చేసి, వాళ్ళ ఫాదర్ జాహీర్ నుంచి చాలా దూరంగా ఉన్నాడు కాబట్టి తెలిసిన అతనికి కాల్ చేసి, ప్లీజ్ నా కొడుకుని కాపాడండి, నేను ఇంటి దగ్గర లేను అని చెప్పేసి కాల్ కట్ చేశారు. జాహీర్ వాళ్ళ ఫాదర్ ఎవరికైతే హెల్ప్ అడిగారో అతను జాహీర్ పనిచేస్తున్న కంపెనీకి CEO. సో అతను వాళ్ళ 6 ఎంప్లాయీస్ని పట్టుకొని జాహీర్ వాళ్ళ ఇంటి ముందుకు వచ్చేసారు. సో జాహీర్ వర్క్ చేస్తున్న కంపెనీలో CEO ఇంకా వాళ్ళ 6 ఎంప్లాయీస్ ఇంటి ముందు నిలబడ్డారు. బట్ ద మెయిన్ గేట్ అది క్లోజ్ అయి ఉంది, అది ఓపెన్ అవ్వట్లేదు. సో వేరే దారి లేక వాళ్ళు ల్యాడర్స్ పట్టుకొని ఫస్ట్ ఫ్లోర్కి ఎక్కారు. సో వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్కి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళకి ఏమైనా అర్థం అవ్వక ముందే జాహీర్ 6 ఎంప్లాయీస్లోని ఒక ఎంప్లాయీ మీద అటాక్ చేశాడు. అది జరిగాక జాహీర్ని కంట్రోల్ చేయడానికి ఇంకో 5 ఎంప్లాయీస్ వచ్చారు. బట్ స్టిల్ ఆ 5 మెంబర్స్ కూడా సరిగ్గా కంట్రోల్ చేయలేకపోయారు. జాహీర్ కామ్ అవ్వడానికి ఒక 15 మినిట్స్ అయితే పట్టేసింది. జాహీర్ కామ్ అయిన తర్వాత ఆ ఎంప్లాయీస్ అందరూ చుట్టూ చూసాక వాళ్ళు ఎప్పుడైతే మిడిల్ ఆఫ్ ద రూమ్ చూసారో అప్పుడు అది చూసి వాళ్ళు చాలా షాక్ అయిపోయారు. అదే నూర్ డెడ్ బాడీ. బట్ ఇక్కడ అన్నిటికన్నా వియర్డ్ ఏంటంటే నూర్ డెడ్ బాడీ అయితే అక్కడే ఉంది, కానీ నూర్ది తల అక్కడ లేదు. వాళ్ళు ఎప్పుడైతే ఇంకొద్దిగా ముందుకెళ్ళి చూసారో అక్కడ వాళ్ళకి నూర్ది హెడ్ కనిపించింది. కాసేపు అయిన తర్వాత షౌకత్ ముకద్దమ్కి న్యూస్ చెప్పారు. ఈ న్యూస్ విన్న తర్వాత యాజ్ ఎ ఫాదర్ హీ వాజ్ హార్ట్ బ్రోకెన్. హీ లిటరలీ కాంట్ బిలీవ్ దట్ నూర్ వాళ్ళ చిన్న కూతురు ఈజ్ నో మోర్ అని. ఈ స్టోరీ అంతా విన్న తర్వాత మీకు అర్థమై ఉంటుంది నూర్ని ఎవరు చంపారనేసి. ఆఫ్ కోర్స్ జాహీరే చంపాడు నూర్ని. బట్ ఒక క్రిమినల్ ఎప్పుడు కూడా తన క్రైమ్ని కన్ఫెస్ చేయడు. బట్ జాహీర్ నూర్ని చంపాడని తనే పోలీసుల ముందు కన్ఫెస్ చేశాడు, ఇంకా సరెండర్ అయిపోయాడు. ఎప్పుడైతే పోలీసులు అడిగారో నువ్వు ఎందుకు నూర్ని చంపావనేసి, హీ లిటరలీ సెడ్, నేను నూర్ని చాలా లవ్ చేశాను, అందుకే తను నేను చంపేశాను అని చెప్పాడు. అపారెంట్లీ నూర్ జాహీర్ది మ్యారేజ్ ప్రపోజల్ రిజెక్ట్ చేసింది. అందుకే జాహీర్ కోపం వచ్చి నూర్ని చంపేశాడు. అండ్ ఎస్, జాహీర్ నూర్తో పాటు న్యూయార్క్లోనే సెటిల్ అవుదాం అనుకున్నాడు పెళ్లి చేసుకొని. బట్ నూర్ తన మ్యారేజ్ ప్రపోజల్ని రిజెక్ట్ చేసింది. అందుకే జాహీర్ ఒక ఈగోయిస్టిక్ పర్సన్ కాబట్టి అది అసలు ఆ రిజెక్షన్ని తను తట్టుకోలేకపోయాడు. అందుకే 2 డేస్తో పాటు జాహీర్ నూర్ని టార్చర్ చేశాడు. నకల్ డస్టర్తోని పని చేశాడు, ఇంకా నైఫ్తో తన బాడీ మీద కట్ చేశాడు. ఇంకా 2 డేస్తో పాటు నూర్ని సెక్షువల్లీ అబ్యూస్ కూడా చేశాడు. ఇంకా లాస్ట్లో ఎప్పుడైతే నూర్ అసలు వినలేదో ఆ టైంలోనే నూర్ పేక్ నొలిపేశాడు. అప్పుడు కూడా జాహీర్ది కోపం చల్లారలేదు. అతను నూర్ తలని నరికేసి ఆ తలని ఆ బెడ్ మీద నుంచి తన్నేశాడు. ఇట్ వాజ్ హిజ్ ఓన్ వర్డ్స్, ఓన్ కన్ఫెషన్ అది. బట్ జాహీర్ ఇదంతా కన్ఫెస్ చేసిన తర్వాత ఎప్పుడైతే టైం వచ్చింది కోర్టులో ఇవన్నీ అన్నప్పుడు తను ఎలా బిహేవ్ చేశాడంటే తనకి ఏదో డిసీజ్ ఉన్నట్టు, ఇంకా తను మెంటలీ అన్స్టేబుల్ ఉన్నట్టు బిహేవ్ చేశాడు. అండ్ అతను ఇది కూడా చెప్పాడు అతనికి స్కిజోఫ్రీనియా కూడా ఉందని. కానీ ఎప్పుడైతే రిపోర్ట్స్ వచ్చాయో జాహీర్ మెంటల్ హెల్త్ గురించి, ఇట్ ప్రూవ్డ్ దాట్ జాహీర్ ఈజ్ మెంటలీ ఫిట్, మెంటలీ స్టేబుల్ అనేసి ప్రూవ్ అయ్యింది. ఇన్ కేస్ జాహీర్కి నిజంగానే స్కిజోఫ్రీనియా ఉంటే తన మీద కేసు తొలగిపోదు, కానీ తనకున్న పనిష్మెంట్ తగ్గే ఛాన్సెస్ ఉండాలి. నూర్ పేరు మీద చాలా ర్యాలీస్ అయ్యాయి. ఇంకా 2022లో నూర్కి జస్టిస్ దొరికింది. జాహీర్కి 2 డెత్ సెంటెన్స్లు ఇచ్చారు. 1 డెత్ సెంటెన్స్ ఫర్ రేప్, ఇంకో డెత్ సెంటెన్స్ మర్డర్ కోసం. సో ఇలా నూర్ది స్టోరీ ఎండ్ అవుతుంది. I hope you people like the video. Please do like, share and subscribe to my channel. Keep watching. Thank you.